అందరికీ శనార్థులు. నేను మీ భూమవ్వ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ మేము ముంగటికి తీసుకొచ్చిన ముచ్చట ఏంటంటే, మళ్ళీ ఇంకా 2 రోజులు అయితే సంక్రాంతి పండుగ అయితే వస్తుంది కదా. ఆ పండుగ నాడు మనం అందరం ఏం చేస్తాం? పోరగాళ్ళు అయితే పతంగులు ఎగిరేస్తారు, పెద్దోళ్ళు అయితే పిండి వంటలు చేస్తారు, తాగుతారు, తింటారు, అంతేలే. ఆ అయితే సంక్రాంతి పండుగ నాడు పిల్లలందరూ పతంగులు ఎగిరేస్తారు కదా. ఆ పతంగులు ఎగిరేసేటప్పుడు ఆ పతంగికి కట్టే మాంజా ఉంటది కదా, ఆ మాంజా మనది కాదు, ముఖ్యంగా చైనా ఉంది. అది కాకుండా ఆ మాంజా కట్టి దారాలు ఎగిరేసుడుతోని బండ్ల మీద పోయేటోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మాయదారి మాంజా వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఇట్లా ప్రాణాలు పోగొట్టుకున్నాడు పండుగ పూట మనకెందుకు? పండుగ అన్నప్పుడు నిమ్మలంగా తినాలి, తాగాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. పండుగను పండుగలాగా చేసుకోవాలి కానీ మన సంతోషం కోసం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు కదా మనం. అందుకనే మాంజాలు కాకుండా మనకు బజార్లో దొరికే దారాలతోనే పతంగులు ఎగిరేయాలని ఈ ముచ్చట చెప్పనీకే నేను మేము ముంగటికి వచ్చిన. చూస్తూనే ఉన్నాం కదా మనం ప్రతి పండుగకి ఏమైతుందో. మనం పతంగులు ఎగిరేసుడు, పాపం తవ్వకొంటి పోయేటోళ్లకు కొందరు హెల్మెట్లు పెట్టుకోరు, వాళ్ళకు తగులుకునుడు, ఇసొంటే అవుతాయి. పండుగ పూట వేరేటోళ్ళ ఇంట్లో మనం బాధ పెట్టినట్టు అవుతుంది. అందుకే ఇట్లాంటివి జరగకుండా చూసుకోనికే మాంజాలు కాకుండా బజార్లో దొరికే మనకు అందుబాటులో ఉన్న దారాలతోనే పతంగులు ఎగిరేసి పండుగ మంచిగా జరుపుకోవాలని చెప్పనీకి నేను మీ ముంగటికి వచ్చిన. పండుగ అప్పాలు చేస్తున్నారులే, మాకు కూడా కొన్ని పంపిస్తే తిని పెడతాం, సరేనా? మాంజాతోని పతంగులు ఎగిరేస్తుంటే పైన ఆకాశంలో తిరిగే పక్షులకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. నోరు లేని జీవులను అట్లా ఇబ్బంది పెట్టొద్దు. ఇటు మనుషులను ఇబ్బంది పెట్టొద్దు, అటు జీవులను ఇబ్బంది పెట్టొద్దు. అందరం నిమ్మలంగా పండుగ జరుపుకుందాం. ఉంటాం అలా. అప్పటిదాకా చూస్తూనే ఉండు PL24 న్యూస్. నేను మీ భూమవ్వ. జర అప్పుడప్పుడు మా వీడియోలు కూడా చూసి లైకులు చేయరి, సబ్స్క్రైబులు చేయరి, షేర్ చేయరి, సరేనా? ఉంటాం అలా. మనలే ఇంకొన్ని ముచ్చట్లు పట్టుకొని మీ ముంగటికి వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు PL24 న్యూస్. నేను మీ భూమవ్వ.